నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేటను మేటి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ప్రచార ర్యాలీకి అద్భుత స్పందన. భీమవరం, వాసవాయి, పెనుగంచిప్రోలులో జన నీరాజనాలు. నియోజకవర్గ ప్రజలు తనకు మరొకసారి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించి అండగా నిలవాలని జగ్గయ్యపేట శాసనసభ్యులు ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను అన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని భీమవరం, వాసవాయి, పెనుగంచిప్రోలు గ్రామాలలో ప్రభుత్వ విప్ శాసనసభ్యులు సామినేని ఉదయభాను ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమాన్ని తెలియపరుస్తూ నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి వివరిస్తూ మే 13న జరిగే ఎన్నికలు ప్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎంపీగా కేశినేని నానిని ఎమ్మెల్యేగా తనని గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి పల్లెను మరింతగా అభివృద్ధి చేసే బాధ్యత తనదే అన్నారు. సోదరులకు, సోదరిమణులకు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు మీ అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. గ్రామానికి రాగానే మీరు ఇచ్చిన అపూర్వమైన స్వాగతానికి మీ అందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మే 13వ తారీఖు జరగబోయే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు మన రాష్ట్ర భవిష్యత్తుని, ప్రగతిపోయిన భవిష్యత్తుని తీర్చిదిద్దే ఎన్నికలు. తప్పకుండా మనకి మంచి ప్రభుత్వం రావాలి. మీరందరూ కూడా ఆలోచించండి. ప్రగతిపోయిన గ్రామ ప్రజలు చాలా మంచివారు, విజ్ఞతతో ఆలోచించేవారు. తప్పకుండా మీరు మంచి నిర్ణయం తీసుకోవాలి. సమర్థవంతమైన నాయకుడు కావాలి. పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఇచ్చిన అపూర్వమైన స్వాగతానికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తున్నాం. మీ అందరూ కూడా చాలా సంతోషం. ఉత్సవాలు, భీమవరంలో కార్యక్రమాలు ఆశని అందువల్ల ప్రకటించుకోవాలి. గ్రామానికి రావడం ఆశీర్వాదం మంచి కోరుకుంటూ ఈ నెల మే 13వ తారీఖు జరుగుతుంటే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా మీరందరూ కూడా ప్రకటించినప్పుడు గ్రామ ప్రజలు విజ్ఞతతో ఆలోచించి సమర్థవంతమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన అవసరం మనందరి ముందు కూడా ఉందని నేను మీకు తెలియజేస్తున్నాను. మీ అందరూ కూడా తెలుసు, గత 5 సంవత్సరాలుగా మన ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా మేలు చేశాం, మంచి చేశాం. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ధైర్యంగా నేను మంచి చేశానంటేనే నాకు ఓటు వేయండి అని చెప్పి ధైర్యంగా చెప్తున్నారు. మీరు ఒకటే ఆలోచించండి. ప్రగతిపోయిన గ్రామ ప్రజలు మా ముందుకున్నారా అది